అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో ఈ 2025 సంవత్సరంలో తొలి ఏకాదశి పండగ ఎప్పుడు ఏ రోజున వచ్చింది, పూజా విధి విధానం అనేది ఏ విధంగా చేయాలి, అలాగే ఉపవాసం ఉన్నవారు ఎటువంటి నియమాలను పాటించాలి, ఉపవాసం విరమణ తేదీ సమయం ఎప్పుడు, నైవేద్యంగా ఏమి సమర్పించాలి, తప్పకుండా పఠించాల్సినటువంటి శ్లోకాలు స్తోత్రాలు మంత్రాలు ఏమిటి, చేయవలసినటువంటి దానాలు ఏమిటి, ఉపవాసంని ఎప్పుడు విరమించాలి, అలాగే తొలి ఏకాదశి మహత్యాన్ని తెలియచేసేటువంటి వ్రతకథ గురించి కూడా నేను ఈ వీడియోలో వివరించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో పురాణాల ప్రకారము ఆషాఢమాసం శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీని శయన ఏకాదశి అని, అలాగే హరివాసరమని, పేలాల పండగ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎంతో విశిష్టమైన మహిమాన్వితమైనటువంటి తొలి ఏకాదశి పండగ ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది అంటే జూలై 6, 2025 ఆదివారం రోజున అండి. ఎవరైతే ఏకాదశి వ్రతంని ఆచరించేవారు వారు జూలై 5 శనివారము పగటిపూట భోజనం చేసి ఆ రోజు సాయంత్రం నుంచి అంటే సాయంత్రం పూట భోజనం అనేది తీసుకోకుండా ఏదైనా లైట్గా అల్పాహారం అనేది తీసుకొని అప్పటి నుంచే మీరు ఉపవాసం అనేది ఉండాలండి. ఉపవాసం ఉన్నవారు ఎప్పుడు విరమించాలి అంటే జూలై 7 సోమవారం రోజున. ఉపవాసం విరమించడానికి శుభ సమయం వచ్చేసి జూలై 7, 2025 ఉదయం 5:29 నుంచి ఉదయం 8:16 లోపు మీరు ఉపవాసంని విరమించవచ్చు. అన్నం అనేది తీసుకోకుండా ఒకవేళ ఆరోగ్య పరిస్థితులు అనేవి అనుకూలించకపోతే కనుక పాలు కానీ పండ్లను కానీ మాత్రం తీసుకోవాలండి. ఆ రోజున బ్రహ్మచర్యం అనేది తప్పకుండా పాటించాలి. ఆ రోజు నుంచి నిద్రించేటువంటి ప్రదేశం కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని స్నానం ఆచరించి పూజకు కావలసినటువంటి సామాగ్రిని సిద్ధం చేసుకొని శ్రీహరిని నియమనిష్టలతోటి పూజ అనేది చేసుకోవాలి. ఈ పూజని పూజ గదులైనా చేసుకోవచ్చు, లేదా ఈశాన్య ప్రదేశంలో అయినా చేసుకోవచ్చు. ప్రత్యేకంగా అయినా ఒక పీఠం అనేది ఏర్పాటు చేసుకొని అయినా చేసుకోవచ్చు, లేదా మామూలుగా అయినా చేసుకోవచ్చు అండి. ముందుగా మీరు ఎక్కడ పూజ చేస్తారో అక్కడ పసుపు నీళ్ళతోటి చల్లి పసుపుతో అలికి అష్టదళ పద్మం ముగ్గు వేసి పసుపు కుంకుమ బొట్లు అనేవి పెట్టి పీఠం వేసి దానిపైన పసుపు రంగు వస్త్రంతో కానీ లేదా ఎరుపు రంగు వస్త్రంతో కానీ అలంకరణ అనేది చేసుకోవాలి పీఠంని. ఆ పీఠం పైన 3 పిడికిలతోటి బియ్యం అనేది వేసుకొని మహావిష్ణు విగ్రహం కానీ చిత్రపటం కానీ లేదా లక్ష్మీ సమేత మహావిష్ణువుని కానీ తీసుకొని పసుపు కుంకుమలతోటి చందనంతోటి పువ్వులతోటి పూలమాలలతోటి తులసి మాలలతోటి చక్కగా అలంకరణ అనేది చేసుకోవాలి. మనము ఏ పూజ చేసినా ముందుగా గణపతికి చేసిన తర్వాతే పూజని ప్రారంభిస్తాం కనుక పసుపు గణపతిని కానీ లేదా విగ్రహం కానీ చిత్రపటం కానీ తీసుకొని పూజని ప్రారంభించాలి. వినాయక పూజ ప్రారంభిస్తూనే ముందుగా దీపారాధన అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం చేసుకుంటుంది ఏకాదశి పూజ కాబట్టి విష్ణువుకి ఇష్టమైనటువంటి 7 ఒత్తులతో దీపారాధన అనేది చేసుకోవాలి. ఒకవేళ 7 ఒత్తులు లేదా 5 ఒత్తులతో అయినా దీపారాధన చేసిన వెంటనే దీపపు కుందులకి పసుపు కుంకుమ పువ్వులతోటి అలంకరణ అనేది చేసుకోవాలి. గణపతి పూజ అయిపోయిన తర్వాత శ్రీ మహావిష్ణు పూజని ప్రారంభించాలి. ఏకాదశి పూజలో తప్పనిసరిగా తులసిమాలని సమర్పించాలి కనుక తులసిమాలని సమర్పించాలండి. ఒకవేళ తులసిమాల లేని పక్షంలో కనీసం తులసి దళమైనా సమర్పించాలి. శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు కనుక మీకు తగ్గినంతలో ఎంతవరకు చేయగలరో అంతవరకు మీకు దగ్గర ఉన్నటువంటి పుష్పములతోటి తులసి దళాలతోటి మీ పూజా మందిరాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుళ్ళ చిత్రపటాలని చక్కగా అలంకరణ అనేది చేసుకోవాలి. శ్రీ మహావిష్ణువుకి పసుపు రంగు అంటే చాలా ఇష్టం కనుక పసుపు రంగు ఉన్నటువంటి పువ్వులతోటి ఈరోజు పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈరోజు అర్చిస్తే ఈరోజు తప్పకుండా పూజలో విష్ణు సహస్రనామాన్ని అలాగే భాగవతంలోని శ్లోకాలని విష్ణు అష్టోత్తరము విష్ణు పురాణాలని తప్పకుండా చదువుకోవాలండి. ఇవన్నీ చదవలేను అనుకునే వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని లేదా ఓం నమో నారాయణ నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. విష్ణు అష్టోత్తరం చదువుకుంటూ తులసి దళాలని సమర్పించాలి. ఎప్పుడూ తులసి ఆకుల్ని సమర్పించకూడదండి, తులసి దళంగానే సమర్పించాలి.
అష్టోత్తర సహస్రనామాలు ఇవన్నీ చదువుకున్న తర్వాత స్వామివారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించాలి. ఈరోజు ఖచ్చితంగా స్వామివారికి పేలపిండిని అలాగే చక్కెర పొంగలను నైవేద్యంగా సమర్పించాలండి. తొలి ఏకాదశి రోజున ఖచ్చితంగా మనం అందరం కూడా పేలపిండిని ప్రసాదంగా తీసుకోవాలి. ఈ తొలి ఏకాదశి రోజున కృష్ణుడికి ఇష్టమైన గోమాతని పూజించడం ఎంతో శ్రేయస్సుకరం, 1000 రెట్ల ఫలితాన్ని ఇస్తుందని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. చివరిగా కర్పూర హారతిని ఇచ్చి ఆత్మ ప్రదక్షిణ చేసి క్షమాపరాధన చెప్పుకొని ఇలా పూజా కార్యక్రమాలన్నింటినీ చేసుకొని పూజను ముగించి ఉపవాస దీక్షని ఆ రోజంతా కొనసాగించాలి. జాగరణ చేద్దాం అనుకునే వాళ్ళు రాత్రంతా భగవన్నామ స్మరణ చేసుకుంటూ విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ దైవ సన్నిధిలో గడపాలి. తర్వాత వచ్చేటువంటి ద్వాదశి రోజున ఉదయాన్నే లేచి సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించి యథావిధిగా పూజ అనేది చేసుకొని ఏదైనా నైవేద్యం అనేది చేసి స్వామివారికి సమర్పించి మీకు దగ్గరలో ఉన్నటువంటి విష్ణు దేవాలయానికి కానీ లేదా రాముల వారి దేవాలయానికి కానీ వెళ్ళి దైవ దర్శనం అనేది తప్పకుండా చేసుకోండి. మీకు కుదిరితే, ఒకవేళ కుదరని పక్షంలో ఇంట్లో పూజ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఇలా దైవ దర్శనం చేసుకున్న తర్వాత మీరు ఒకవేళ గుడికి వెళ్తే కనుక తప్పకుండా ఆ రోజున స్వయంపాకం దానం ఇవ్వండి. ద్వాదశి రోజు నాడు అన్నదానం చేస్తే చాలా చాలా మంచిదండి. ఆ తర్వాత ఇంటికి వచ్చి అతిథి ఉంటే వారికి భోజనం అనేది పెట్టి, ఒకవేళ అతిథి లేని సమయంలో మీకు ఏదైనా కనిపించేటువంటి సూక్ష్మజీవులకు కానీ లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి పేదవాళ్ళకి కానీ మీకు తెలిసిన వారికి కానీ ఎవరికైనా వారికి అన్నం అనేది వారికి భోజనం అనేది పెట్టి కానీ లేదా బయట ఉన్నటువంటి కుక్కలకు కానీ వాటికి కానీ ఒక ముద్ద అన్నం అనేది పెట్టి మీరు భోజనం చేయాలి. అంటే ఉపవాసాన్ని విరమించాలి. అంటే ఉపవాసం అనేది దశమి రోజు సూర్యాస్త సమయం నుంచి ప్రారంభమయ్యి ద్వాదశి ఉదయం వరకు కొనసాగుతుందండి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నవారు కానీ పెద్దలు కానీ గర్భిణీలు కానీ ఉపవాసం కఠినంగా చేయకుండా పాలని కానీ పండ్లను కానీ జ్యూస్ని తీసుకోవచ్చండి. కొందరైతే వారికి ఉన్నటువంటి ఇబ్బందుల ప్రకారం, అంటే పెద్దవాళ్ళు వారికి ఉన్నటువంటి ఆరోగ్య ఇబ్బందుల ప్రకారం ఒక పూట భోజనం అనేది చేసి ఏకాదశి వ్రతం ఆచరిస్తామని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఉపవాసం ఎలా చేశామన్నదానికన్నా ఆ రోజున దేవుడితో మనం ఎంత దగ్గరగా ఉన్నామనేదే ముఖ్యమండి. అదే అసలు ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశము. మీకు వీలైనంత వరకు ఆ రోజంతా దేవుడి దగ్గరగా ఉండండి. అంటే దైవనామ స్మరణ చేసుకుంటూ శ్లోకాలతోటి విష్ణు సహస్రనామాలతోటి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ ఆ రోజున దేవుడితోటి గడపండి. ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన మనకి ఎంతో పుణ్యం లభిస్తుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. తొలి ఏకాదశి వ్రత కథ గురించి నారద పురాణంలో ఉన్నటువంటి కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. పూర్వము రుక్మాంగదుడు అనే రాజు ఉండేవాడు. అతను గొప్ప విష్ణు భక్తుడు. అతని భార్య పేరు సంధ్యావళి. వారికి ధర్మాంగదుడు అనే కుమారుడు ఉండేవాడు. విష్ణు భక్తుడు అవటం వలన రుక్మాంగదుడు తొలి ఏకాదశి వ్రతాన్ని విధిగా భక్తి శ్రద్ధలతోటి పాటిస్తూ ఉండేవాడు. తానే కాకుండా తన రాజ్యంలోని ప్రజలందరితోనూ ఏకాదశి వ్రతం చేయించాలి అని సంకల్పించాడు. ఈ వ్రతం వలన యమలోకానికి వచ్చేటువంటి పాపుల సంఖ్య తగ్గుతుందని ఆందోళనతో యమధర్మరాజు రుక్మాంగదుని వ్రతంని భంగం చేసి రమ్మను అతని దగ్గరికి పంపిస్తాడు. రుక్మాంగదుడు ఆమె అందానికి ఆకర్షితుడై ఆమెను తనతో ఉండమని కోరతాడు. ఆమె దానికి తన కోరికలను రాజు మన్నించినంత కాలం మాత్రమే అతనితో ఉంటానని నిబంధన తెలుపగా రాజు ఆమె కోరికలు ఎప్పటికీ మన్నిస్తానని వాగ్దానం చేస్తాడు. తొలి ఏకాదశి రోజు రుక్మాంగదుడు స్నానమాచరించి పూజ కోసం సిద్ధమవుతూ ఉండగా ఆమె తన వద్దకు రావాలని కోరుతుంది. దానికి రాజు తిరస్కరిస్తాడు. ఆమె తనకిచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేస్తుంది. రాజు తాను ఏకాదశి పూజను మానలేనని ఆమెను మరేదైనా కోరిక కోరమని తనని ఆ వాగ్దానం నుండి విముక్తి చేయమని కోరుతాడు. దానికి ఆమె నీ పుత్రుణ్ణి వధించమని కోరుతుంది. దానికి రాజు సిద్ధమవుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడ ప్రత్యక్షమయ్యి రుక్మాంగదునికి శాశ్వత వైకుంఠ ప్రాప్తిని అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత ధర్మాంగదుడు ఆ దేశానికి రాజుగా పట్టాభిషక్తుడై తండ్రిలాగా గొప్ప పేరు తెచ్చుకుంటాడు. ఇదండి నారద పురాణంలో ఉన్నటువంటి ఎంతో విశిష్టమైన మహిమాన్వితమైనటువంటి తొలి ఏకాదశి గురించి తెలియజేసేటువంటి కథ. సో ఇదండి ఈరోజు వీడియో. ఇంకొక మంచి వీడియోతోటి ఇంకొక మంచి కంటెంట్ తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.